హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వెడ్డింగ్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది, చేయడం చాలా సింపుల్ అండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక బిర్యానీ పాత్ర పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి. ఆ బిర్యానీకి కాస్త ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది. దాంట్లో ఓల్ గరం మసాలా మొత్తం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాజీర అన్నీ వేసుకుంటున్నాను అండి, మొగ్గ అవన్నీ. అలాగే ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటుండే. జనరల్గా బిర్యానీలో కరివేపాకు వేసుకోరండి, కానీ ఈ బిర్యానీలో కరివేపాకు చాలా బాగుంటుంది. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చిలుకలు కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటాం. ఈలోగా మరొక పాత్రలో రైస్ బాయిల్ చేసుకోవటానికి వాటర్ పెట్టుకుంటున్నా అండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతుంటాయి. చూడండి, మన ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా అండి. టమాటాలు కొంచెం తొందరగా మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటాలు కాస్త తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. టమాటాలు చూడండి ఈ విధంగా మెత్తగా బాగా మగ్గినాయి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మసాలాన్ని వేసుకుందామండి. 2.5 స్పూన్ కారం వేస్తుండ. మీరు మీ స్పైసీనెస్ బట్టి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. మరీ స్పైసీనెస్ కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటేనే ఈ బిర్యానీ బాగుంటుందండి. వీటన్నిటిని కలుపుకున్నాక ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. 1 కప్పు నిండా పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా అంతటికి కలుపుకోవాలండి. నార్మల్ దమ్ బిర్యానీ కంటే కూడా ఈ బిర్యానీ చేయడం ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్కి ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని ఒకసారి కలిపి ఈ మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసినాక ఇది ఉడికేలోగా మరొక పక్క మన వాటర్ కూడా చూడండి బాగా బాయిల్ అయింది. దీంట్లో నేను నార్మల్ రైస్ 3 కప్స్ తీసుకున్నాండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకుని దీన్ని 50% మాత్రమే ఉడికితే చాలండి, అంతకంటే ఎక్కువ ఉడికించుకోకూడదు. ఇలా ఉడికిన రైస్ని తీసుకొని మన ఇప్పుడు ఇలా ఉడికిన అన్నాన్ని ఇప్పుడు చికెన్లో వేసుకోవాలండి. చూడండి, మనం 15 నిమిషాలు ఉడికించుకున్నాము చికెన్ని. వాటర్ కూడా కొంచెం తగ్గింది. చికెన్ కూడా 60% దాకా ఉడికిందండి. ఇప్పుడు దీని మీద మనం ఉడికించుకున్న రైస్ని ఈవెన్గా నీట్గా ఈ విధంగా పరుచుకోవాలండి. పిల్లలకి ఇలా స్పెషల్గా చేసి పెడుతుంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. బయటకు కూడా వెళ్ళాలని కూడా అడగరు. మనమే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా, హైజీనిక్గా ఉంటుంది. బయట తినే బిర్యానీ కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ అండి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక చూడండి, ఆ కారం అదంతా ఈ రైస్కి కూడా పట్టేలాగా కొద్దిగా ఈ విధంగా అంతా నీట్గా కలుపుకోవాలండి. అప్పుడు రైస్కి కూడా కొంచెం ఉప్పు కారాలు పట్టి చూడడానికి కూడా కలర్గా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా రైస్కి అంతా పట్టినాక ఇలా కలుపుకున్నాక పైనుండి కూడా ఇంకొక 1/2 గ్లాస్ నేను రైస్ బాయిల్ చేసిన వాటరే వేసుకుంటున్నా అండి. ఇలా పైనుండి చిలకరించినట్టు ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడే మనం రైస్ కూడా మళ్ళీ వాటర్ తోటి ఫుల్గా ఉడుకుతుందండి. ఇలా క్లాత్ పట్టేసి మూత పెట్టేసిన కింద తవా పెట్టాలండి, అడుగంటకుండా ఉంటుంది. పైన ఇలా వెయిట్ కోసం ఒక రాయి కూడా పెడుతున్నానండి. దీన్ని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా గుమగుమలాడుతూ ఎంతో టేస్ట్ అయిన చికెన్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి రైస్ని అంతటిని ఈ విధంగా కలుపుకుందాం. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఆడుతూ ఎంత బాగుందో. ఇదే ప్రాసెస్లో మీరు కావాలంటే బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన వెడ్డింగ్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. ఈ
రైస్కి నేను రైతాతోటి సర్వ్ చేస్తుండండి. అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెడుతుండ. పర్ఫెక్ట్ బిర్యానీ అండి రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు 100% నచ్చుద్దండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.